హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ జీకేకి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, 15వ ఆర్థిక సంఘం కాలంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని వైరాలజీ పరిశోధన మరియు విశ్లేషణ ప్రయోగశాలలను ఏర్పాటు చేయబోతుంది? ఆన్సర్ బి 42. 2021 జూలై నాటికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద ఎన్ని ఇళ్ళు మంజూరు చేయబడ్డాయి? ఆన్సర్ డి 1.13 కోట్లు. కేంద్ర ప్రభుత్వం అనేక రంగాలకు ఉపశమనంగా ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ కింద ఎంత మొత్తాన్ని ప్రకటించింది? ఆన్సర్ ఏ 29.87 లక్షల కోట్లు. వెదురు పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం ఏ రాష్ట్రంలో పునాది రాయి వేశారు? ఆన్సర్ బి అస్సోం. దేశీయ వ్యాపారులు తమ వ్యాపారాలను విదేశీ దేశాలకు విస్తరించడంలో సహాయపడటానికి ఏ రాష్ట్రం మిషన్ నిర్యాటక్ బానో అనే ప్రచారాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఏ రాజస్థాన్. మెడికల్ డెంటల్ కోర్సుల్లో ఇతర వెనుకబడిన తరగతులకు ఓబీసీ ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ బి 27%. ఇండియా కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్నెస్ ప్యాకేజ్ 2020-21 కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తాన్ని విడుదల చేసింది? ఆన్సర్ డి 8,257.88 కోట్లు. పబ్లిక్ ప్రైవేట్ డిజిటల్ ప్రదేశాలలో మహిళలను రక్షించడం లక్ష్యంగా పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్టును ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ బి కేరళ. ప్రభుత్వ రంగంలోనే ఆయిల్ గ్యాస్ కంపెనీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఎఫ్డిఐ పరిమితిని ఎంత శాతానికి పెంచారు? ఆన్సర్ బి 100%. కృత్రిమ మేధస్సు ఏఐ ఉపయోగించి విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు జియో ఎంబిక్తో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ డి గోవా. హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల ఫాస్ట్ అడాప్షన్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ పథకం కింద జూన్ 2021 వరకు ప్రభుత్వం ఎంత మొత్తాన్ని కేటాయించింది? ఆన్సర్ ఏ 756 కోట్లు. కోవిడ్-19కి వ్యతిరేకంగా తన ప్రజలకు 100% టీకాలు వేసిన భారతదేశంలో మొదటి నగరం ఏది? ఆన్సర్ సి భువనేశ్వర్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ప్రవేశపెట్టిన శిల్పా సతీ ఈ నదీకరణ్ వంటి పథకాలకు ఏ రాష్ట్ర ప్రభుత్వం 4 స్కోచ్ అవార్డులను అందుకుంది? ఆన్సర్ సి పశ్చిమ బెంగాల్. దేశంలోనే పారాలింపిక్ బృందం కోసం కర్దే కమల్ తూ అనే థీమ్ సాంగ్ను రచించి పాడిన వ్యక్తి? ఆన్సర్ ఏ సంజీవ్ సింగ్. 2021 జూన్ నెలలో నీతి ఆయోగ్ విడుదల చేసిన ఆకాంక్ష జిల్లాల ఆసియా జిల్లాల జాబితాలో ఏ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ సి చండేల్. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ మరియు సిస్టమ్ వ్యవస్థలో 100% స్కోర్తో దేశంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది, తద్వారా రికార్డు సృష్టించింది? ఆన్సర్ సి హర్యానా. అన్ని ప్రభుత్వ సర్వీసుల్లో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి 1% రిజర్వేషన్ని అందించిన దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం లేదా యూటీ నిలిచింది? ఆన్సర్ సి కర్ణాటక. కోవిడ్-19 సంబంధిత పరిశోధన మరియు ఉత్పత్తి అభివృద్ధి కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఎంత మొత్తాన్ని కేటాయించింది? ఆన్సర్ సి 1400 కోట్లు. 2 రోజుల ప్రతిష్టాత్మక సెంట్రల్ ఆసియా కాన్ఫరెన్స్కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? ఆన్సర్ డి ఉజ్బెకిస్తాన్. 2021 ఆగస్టు 1 నుంచి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన దేశం ఏది? ఆన్సర్ ఏ భారతదేశం. భారత్ ఇండోనేషియా మధ్య 36వ ఎడిషన్ కోర్ పార్ట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి హిందూ మహాసముద్రం. వాణిజ్య ప్రోత్సాహం కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఏసీసీఐతో సహకార ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ సి తెలంగాణ. ఉత్తర సిక్కింలోని కోమ్గ్రాలాలో భారత సైన్యం ఏ దేశ సైన్యంతో హాట్లైన్ ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఏ చైనా. 2021 జనవరి 8 నుంచి అమల్లోకి వచ్చిన సవరణల తర్వాత అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ముసాయిదా ఒప్పందంలో సంతకం చేసిన 5వ దేశం? ఆన్సర్ బి జర్మనీ. తాజాగా విడుదలైన క్యూఎస్ బెస్ట్ స్టూడెంట్స్ సిటీస్ ర్యాంకింగ్స్లో ప్రపంచంలో అత్యుత్తమ విద్యార్థి నగరంగా తొలి స్థానాన్ని నిలుపుకున్న నగరం ఏది? ఆన్సర్ డి లండన్. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రుణాలను మాఫీ చేసే ప్రభుత్వ రంగ బ్యాంకుల జాబితాలో ఏ బ్యాంకు అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ సి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
1 కోటి ఫాస్టాగ్లను జారీ చేసిన దేశంలోనే మొట్టమొదటి బ్యాంకుగా ఏ బ్యాంకు నిలిచింది? ఆన్సర్ డి, పేటిఎం పేమెంట్స్ బ్యాంకు. ఆర్థిక సేవలను అందించే సంస్థ స్విఫ్ట్ ఇటీవల చిన్న వ్యాపార సంస్థలు వినియోగదారుల కోసం ఏ పేరుతో కొత్త సేవలను ప్రారంభించింది? ఆన్సర్ సి, స్విఫ్ట్ గో. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం 2021 మార్చితో ముగిసిన సంవత్సరంలో డిజిటల్ చెల్లింపులు ఎంత శాతం వృద్ధిని నమోదు చేశాయి? ఆన్సర్ డి, 30.19%. ఓపెన్ సోర్స్ స్పెసిఫికేషన్ల ద్వారా ఎనేబుల్ చేయబడిన ప్రపంచంలోని మొట్టమొదటి క్యాబ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేసిన సంస్థ? ఆన్సర్ బి, ఎన్ఎస్డిఎల్ ఈ గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ఇప్పటి వరకు బ్యాంకులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఏ సేవలను ఇకపై బ్యాంకింగేతర సంస్థలు కూడా ఉపయోగించుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది? ఆన్సర్ బి, ఆర్టీజీఎస్ మరియు నెఫ్ట్. 5 పెద్ద ఉపరితల ఆధారిత తాగునీటి ప్రాజెక్టుల కోసం గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి RIDF కింద ఏ రాష్ట్రానికి నాబార్డు 445.89 కోట్లు మంజూరు చేసింది? ఆన్సర్ సి, పంజాబ్. నేషనల్ మినరల్ ఇన్వెంటరీ డేటా అంచనాల ప్రకారం భారతదేశంలో బంగారం నిల్వలు లేదా బంగారు ఖనిజ వనరులు ఎన్ని టన్నులు ఉన్నాయి? ఆన్సర్ ఏ, 501.83 మిలియన్ టన్నులు. భారతీయ రిటైలర్ల నుండి ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో సహాయపడటం వలన యూట్యూబ్ ఏ వీడియో షాపింగ్ యాప్ను కొనుగోలు చేసింది? ఆన్సర్ ఏ, సిమ్. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ CGA విడుదల చేసిన లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటు ఎంత మొత్తంలో ఉంది? ఆన్సర్ డి, 2.74 లక్షల కోట్లు. ఆరోగ్య పరిశ్రమ భాగస్వామ్యంతో టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి క్రింది వాటిలో ఏ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా SIIతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ డి, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం 2021 జూలై నెలలో వస్తువులు మరియు సేవల పన్ను వసూలు GST ఎంత? ఆన్సర్ ఏ, 1,16,393 కోట్లు. భారతదేశపు మొట్టమొదటి ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ప్లాట్ఫామ్ అయిన జ్ఞాన్దాస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఏ లైసెన్స్ను అందుకుంది? ఆన్సర్ సి, NBFC లైసెన్స్. భారతదేశంలో గ్రీన్ హౌసింగ్ కోసం పనిచేయడానికి ఏ బ్యాంకుతో అంతర్జాతీయ ఫైనాన్స్ కార్పొరేషన్ IFC భాగస్వామ్యం చేసుకుంది? ఆన్సర్ డి, HDFC బ్యాంకు. నగదు రహిత లావాదేవీల కోసం ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన రూపీ పేమెంట్ వ్యవస్థ రూపొందించిన సంస్థ? ఆన్సర్ సి, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని